అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ద టాక్స్. నేను ఈ వీడియోలో గుమ్మడికాయ హల్వా రెసిపీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే మా బాబుకి అయితే చాలా ఇష్టం. అంటే ముందు ఎప్పుడు తినలేదు, కానీ అత్తయ్య అయితే మొన్నే చేసి పెట్టారు. అది తిన్న దగ్గర నుండి అదైతే వాడికి ఫేవరెట్ ఫుడ్ లో గుమ్మడికాయ హల్వా కూడా యాడ్ అయిపోయింది. ఈ గుమ్మడికాయ హల్వా అయితే టేస్ట్ అదిరిపోయింది. దానికి ఒక రీజన్ అత్తయ్య కుకింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ గుమ్మడికాయ అయితే బయట కొనింది కాదు, మేము ఇంటి దగ్గర మా పెరట్లో పండించుకున్న గుమ్మడికాయ. టైం మామయ్య రిలయన్స్ కి వెళ్ళినప్పుడు చిన్న గుమ్మడికాయ అయితే ఒకటి తీసుకొని వచ్చారు. చిన్నగా ఉంది అని చెప్పేసి అనవసరంగా కొన్నాను, చిన్న పింద అనుకుంటా ఇది అని అయితే మామయ్య అనుకున్నారంట. గుమ్మడికాయని కట్ చేసి చూస్తే లోపల ఇత్తనాలు అయితే బాగా ముదిరిపోయినాయంట. ఆ గుమ్మడికాయని అయితే కర్రీ చేసుకుని ఇత్తనాలు ఎండబెట్టేసి నానమ్మ దగ్గరికి అయితే ఊరికి పంపించేశారు. నానమ్మ అయితే ఈ విత్తనాలన్నింటినీ పూల చెట్లు నాటుకోవడానికి ఉంచుకున్న ప్లేస్ లో అయితే చెట్ల దగ్గరలో వేసిందంట. వేసిన ఇత్తనాలు మంచిగా అయితే చెట్లు మొలిచి బాగా అల్లుకుంది. దగ్గరగా 20 కాయల వరకు పడ్డాయంట. కానీ ఆ కాయల మీద అయితే మా పేరు రాసలేదేమో, అవన్నీ అయితే కోతులు తినేస్తున్నాయి. ఈ 20 కాయల్లో మాకు ఒక కాయ రాసి పెట్టుంది. ఇది కూడా మా వరకు వచ్చేది కాదు. మా లక్కేంటో గానీ అన్నయ్య ఆ రోజు ఊరికి వస్తున్నాడని తెలిసి నానమ్మ అయితే అన్నయ్యకి ఇచ్చి పంపించింది. అయితే బాగా లేతకాయ, ఇంకొంచెం ముదిరితే ఇత్తనాలు బాగా ముదిరేయేమో. హల్వా చేయడానికి కాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని అయితే బాగా తురుము పట్టేసుకున్నాము. తురుము పట్టేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ యాలకలు అయితే నలగొడుతున్నాను. యాలకలు బాగా పౌడర్ లాగా అవ్వట్లేదు అని చెప్పేసి వాటితో పాటు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపి అయితే చేసేసాను. ముడకాయ హల్వా చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ముడకాయని తురుము పట్టేసుకున్నాం కదా, ఆ తురుము, నెయ్యి, పంచదార, పాలు పెట్టుకున్నాం కదా, ఆ యాలకుల పొడి, ఇంతే అండి. ఇంకా ఎవరైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునే వాళ్ళకి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టపడతారో ఆ డ్రై ఫ్రూట్స్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే నేనైతే అరగిద్ద నెయ్యి వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసుకునేది చిన్న గుమ్మడికాయ కాబట్టి. కొంచెం పెద్ద సైజ్ కాయ చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక గిద్ద నెయ్యి వరకు వేసుకోండి. కూడా కొంచెం హీట్ అయిన తర్వాత తురుము పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ తురుము, ఆ తురుము అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా. అయితే టోటల్లీ సిమ్ లో పెట్టేసి చేసుకున్నాను. నాకైతే చాలా టైం పట్టింది ఇది ప్రిపేర్ అవడం కోసం. మీరైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. నాకైతే పక్కన వాళ్ళతో పనులు ఉండటం వల్ల నేను పూర్తిగా సిమ్ లో పెట్టి చేసుకున్నాను. నాకైతే 2 hours టైం పట్టింది ఇది ప్రిపేర్ అవడం. అయితే ప్లేట్ తీసినప్పుడు ఆ పచ్చి స్మెల్ పోయింది, మంచి స్మెల్ వస్తుంది అని మనకి అర్థమవుతుంది. అలా మంచి స్మెల్ సాఫ్ట్ గా మారింది అనిపించినప్పుడు ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే పోసుకున్న దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. పాలల్లో ఆ తురుము అనేది చక్కగా ఉడుకుతుంది. నెక్స్ట్ అయితే ఒక 50% ఉడికింది అనుకున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. మేమైతే స్వీట్ చాలా తక్కువ, నేనైతే 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అంటే గిద్దన్నర వరకు షుగర్ యాడ్ చేశాను. షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోవడమే. ఇంకొక సైడ్ స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసేసుకోండి. అయిన తర్వాత అందులో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవి అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్లు అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రై అయ్యేలోగా అయితే హల్వా అయితే రెడీ అయిపోయింది. అయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని హల్వా మీద వేసి కలిపేసుకోవడమే. ఇంతే అండి, ఈజీగా గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.